మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? దేవుని కృపను బట్టి రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఆరాధన దేవునికి మహిమకరంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరిగించుకున్నారు. అందరిని బట్టి నా హృదయమంతటితో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు ప్రభువును స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చదవమా. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సరిపోతుందమ్మా. ఈ మాట, చివరి మాట ఒకసారి అందరు నాతో కలిసి చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి నీకు మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. పాటల్లో మీరున్నారు, మా స్తుతులపై ఆసీనుడిగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆరాధన కార్యక్రమంలో మీ నామాన్ని ఘనపరుచుకున్నారు ప్రభువా. తిరిగి ఈ సమయంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీవు మాట్లాడే దేవుడవు గనక నీ మాట కొరకు ఎదురు చూచుచున్నాము తండ్రి. నిలబడిన నా మాటలు ఎవరికి ప్రయోజనము కాదు. బలహీనుడను, ఎందుకు పనికిరానటువంటి వాడును ప్రభువా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ విలువైనటువంటి మాటలు ఈ సమయంలో మాకు వినిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నప్పుడు అపవాది వాక్యమును ఎత్తుకొని పోకుండా అపవాదిని, వాడి క్రియలను లయపరచండి. మీరే మాతో ఉండి మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇవి క్రిస్మస్ దినాలు గనక మనము చాలా దినాలుగా క్రిస్మస్ సంబంధించినటువంటి విషయాలు అనేకమైన వాటిని మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని, ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎలా వచ్చారండి? దీనునిగా వచ్చారు. ఎందుకని అలా వచ్చారు అని మనము గ్రహించుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఆయన స్తుతించకుండా ఉండలేం. చాలామంది ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఏదో ఆచారంగా మనుషులందరూ పుట్టినరోజులు చేసుకుంటారు. చూడండి, చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. తెల్లార పుట్టినరోజు అంట, ఈ రాత్రి అర్ధరాత్రి రోడ్ల మీద గడుపుతూ, త్రాగి, మందులు కాలుస్తూ, భయంకరంగా అల్లర్లు చేస్తూ జన్మదినాలు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు జరుపుకోవటం మంచిది, కానీ దాని ద్వారా అల్లరి అనేది ఉండకూడదు. దేవునికి మహిమ రావాలా. నేటి దినాలలో మనుషుల పుట్టినరోజులు ఏ విధంగా జరుపుకుంటున్నారో అదే విధముగా క్రీస్తు పుట్టుకను కూడా జరుపుకుంటున్నారు. కానీ ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేనటువంటి స్థితి అనేకులలో కనబడుతూ ఉంది. అలా గ్రహించుకోగలిగితే గనక మనము హృదయపూర్వకముగా, అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించటం అన్నమాట. ఆరాధించటం అనేది ఆచారంగా కాకూడదు. నేను చెప్పే మాట అది. అందరూ చేస్తున్నారని కాకూడదు, లేకపోతే మనుషులు పుట్టినరోజులు ఎలాగ జరుపుకుంటున్నామో అలాగూ చేద్దామనేదిగా కాకూడదు. క్రీస్తును ఆరాధించటం అనేది ఎలా ఉండాలంటే, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. మనుషులు అవి చూడడం లేదు. దేవుడు ఆరాధించబడాలంటే ఎంత ఆర్భాటంగా చేయాలో, ఎంత అంగుతో ఉండాలో, ఎన్ని హంగామాలు చేయాలో అప్పుడే ఆరాధించబడతాడని దేవుడు అనుకుంటున్నారు. కానీ హృదయమంతటితో ప్రభువును స్తుతించి ఆరాధించువారుగా ఉంటే దేవుడు ఆ ఆరాధనే కోరుకుంటున్నాడు. దేవుని మాట చెప్పే మాట అదే. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో, అంటే ఆత్మలో నుండి మనము ఆరాధించాలన్నా స్తుతించాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేలు మనం తెలుసుకోగలగాల. అంతే కదండి. ఒక మనిషి ఒక మంచి మేలు చేశారు మీకు, ఆయన్ను పొగడాలన్నా, ఆయన్ను గణపరచాలన్నా, ఆయన గూర్చి మంచిగా చెప్పాలన్నా, ఆయనకు థ్యాంక్స్ తెలియజేయాలన్నా ఆ మేలేంటో నీకు తెలియాలా. అంతే కదమ్మా. ఆ మేలేంటో నువ్వు తెలుసుకోనలేకుండా ఆయనను నీవు ఏ విధముగా థ్యాంక్స్ చెప్పగలవు, కృతజ్ఞత తెలియజేయగలవు, ఏ విధముగా గణపరచగలవు, ఏ విధముగా పొగడగలవు, తెలుసుకోగలగాల. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చారు. దేని కొరకు వచ్చారో, ఆయన రావటంలో మామూలుగా కాదండి, ఒక ప్రత్యేకమైన, ఒక ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి దీనునిగా వచ్చారు. బాధలు అనుభవించడానికి వచ్చారు, శ్రమ పడడానికి వచ్చారు. ఎందుకని వచ్చారో మనం గ్రహించుకోగలిగితే కనుక మనము కూడా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయకుండా ఉండలేం. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు వస్తుందంటే, ఆయన నా కొరకే జన్మించాడు, నా కొరకే ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకోగలిగినప్పుడే పూర్తిగా. చాలా విషయాలు ఇదే మరి అధ్యాయంలో నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం.
మనుషులు కలిగి ఉన్నటువంటి ఆ చీకటిలో నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని తెలుసుకోగలిగాం. అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, అయ్యో ఆయనే గనక ఈ లోకానికి రాకపోతే చీకటి బ్రతుకులో ఉన్నటువంటి నా జీవితం ఏమైపోయేది? ఆ అంధకారంలోనే నశించిపోయేవాడిని కదా. ఆ అంధకారంలోనే మరి ఆ అంధకారంలో ఉండే నరకమునకు నేను వెళ్ళిపోయేవాడిని కదా. ఆ అంధకారంలో జీవిస్తున్నటువంటి నా జీవితాన్ని వెలిగించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మనము నమ్మగలిగినప్పుడు, గ్రహించుకోగలిగినప్పుడు తప్పకుండా ఆయన్ను మనము స్తుతించకుండా లేక ఆరాధించకుండా ఉండలేం. మరొకటి, ఆయన ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాల్లో భయముతో, వణుకుతో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో, జాగ్రత్తగా వినండి, అంటే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం గతంలో, కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అవి మన హృదయంలో ఉండిపోవాలి. అయ్యా, చీకటిలో మగ్గిపోతున్నటువంటి నన్ను వెలిగించడానికి నీవు వచ్చావు. ఇదొక్కటి మీరు బండగుర్తుగా పెట్టుకోండి. ఈరోజు మనం ఇంత వెలుగులో సంతోషంగా జీవించగలుగుతున్నామంటే ఆయన ఈ లోకానికి రాబట్టే. లేకపోతే ఆ చీకటి అనుభవాల్లోనే మనం నశించిపోయే వాళ్ళం. అంత మాత్రమే కాదు, భయముతో, వణుకుతూ, ఎప్పటికప్పుడు ఆందోళనతో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో భయపడకుడి అని అభయాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే గొప్ప ధైర్యముతో ఈరోజు మనం ఉండగలిగామంటే అది దేవుని రాకను బట్టే అని మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినము ఆ యొక్క దేవదూత గొర్రెల కాపరులతో పలుకుతున్నటువంటి మాట, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రోజు ఆ సంఘటన జరిగింది కనుక నేడు పుట్టాడు అని వ్రాయబడి ఉంది. కానీ ఆనాడే మన కొరకు రక్షకుడు పుట్టాడు. దావీదు పట్టణమందు నాడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు? 2025 సంవత్సరాల క్రితం. ఈ విషయాన్ని మనం నమ్మితే గనక తప్పకుండా ఆయన రక్షణ పొందుకొనకుండా మనం ఉండలేము. ఆయన రక్షణ పొందుకున్నటువంటి మనము నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన చేయకుండా మనం ఉండలేం. అయితే రక్షకుడు అనేటప్పటికీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే రక్షణ అంటే ప్రమాదములో ఉన్నటువంటి వారిని విడిపించటం, ఆ ప్రమాదములో నుంచి రక్షించటమే. మరి అది ఎంత ప్రాముఖ్యమంటారు? అసలే మనిషి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, చీకటి అనుభవాల్లో ఆ విధముగా ఉండి నశించిపోతున్నటువంటి సమయములో, ఆ నాశనకరమైనటువంటి ఊబిలో కూరుకుపోతున్నటువంటి సమయములో వాటి నుంచి రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. యెషయా గ్రంథములో ఆయన అంటారు, చూద్దాం ఆ మాట, 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి యెషయా ద్వారా ప్రవచనంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచేస్తున్నాడు ఈ మాట. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలా. ఒక మనిషిని రక్షించాలి అంటే సమర్థుడు కావాలి. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. ఒక మనిషిని రక్షించాలి అంటే సమర్థత ఉండాలి. ఒక బలహీనుడు ప్రమాదములో కూరుకుపోయాడు. ఆ
ఆ ప్రమాదము నుండి కాపాడాలంటే, ఆ ప్రమాదపు అనే ఆ ఊబిలో నుంచి రక్షించాలంటే ఎవరుండాలండి? బలవంతుడు ఉండాలి. అంతేనంటారా? అంతకంటే బలహీనుడు వెళ్తే పని అవుద్దా? చెప్పండి. అంతకంటే బలహీనుడైతే కాపాడగలడా? కాపాడలేడు. ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని, ఒక బలహీనమైన ఘట్టమైనటువంటి మనలను కాపాడి రక్షించాలి అంటే గనక తగినటువంటి సమర్థత ఉండాలి. అందుకనే బలహీనతలతో నశించిపోతున్నటువంటి మన కొరకు బలవంతుడైనటువంటి దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నమ్ముతున్నారా ఈ విషయాన్ని? అలాగే ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడునై ఉన్నాను. అంటే మనం ఉన్నటువంటి స్థితి ఎటువంటిదండి? ఆయన లోకానికి రావలసినటువంటి కారణం ఏంటంటే, ఆదిలో మనిషిని సృజించినప్పుడు యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారిగా, చక్కగా దేవునికి ఇష్టమైనటువంటి రూపములో, ఆయన పోలికలో చేసుకుని, ఆయన స్వరూపములో చేసుకుని, ఆయనకు తన ఊపిరిని ఇచ్చి ఒక మనిషినిగా చేసి చక్కగా దేవుడు వానితో సహవాసం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ మనిషితో సహవాసం చేస్తున్నాడంటే ఆ మనిషి అప్పుడు ఎటువంటి వాడండి? యథార్థవంతుడుగా, నమ్మకస్తుడుగా, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు గనక వానితో సహవాసం చేస్తూ గడుపుతున్నటువంటి దినాలు ఎంత ఆనందమయమంటారు. ఆది కాండంలో మొదట్లో చదివితే మనకు అర్థమవుతాయి ఆ మాటలు. అంటే ప్రతి చల్లపూట వచ్చి అదమా అని వారితో, అవా అని వారితో కలిసి దేవుడు మాట్లాడుతున్నాడంటే అసలు ఎంత ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఆ ఆనందకరమైనటువంటి పరిస్థితిని, ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితిని, ఆ సమాధానకరమైనటువంటి పరిస్థితిని వారు కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. అక్కడ నుండే వచ్చిందండి అసలే. మనిషి సమాధానాన్ని కోల్పోవడానికి, మనిషి పాపంలో పడిపోవడానికి, మనిషి అపవిత్రుడైపోవడానికి, దేవుని సహవాసానికి దూరమైపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం అక్కడ నుంచే ప్రారంభమైంది. అదే బీజములో నుంచి వచ్చిన మనుషులందరూ కూడా అదే క్రమములో దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు వారిని కాపాడినా, ఎన్ని కార్యాలు వారి జీవితంలో చేసినా కానీ అదే బాణిలో మరి నడుస్తూ పాపములో జీవిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ పాపములోనే జీవిస్తే పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణమును నీవు నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మరణాపాయములో ఉన్నప్పుడు, మరణానికి పాత్రులుగా ఉన్నప్పుడు, మరణించవలసినటువంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు, ఆ మరణము నుంచి తప్పించటానికే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పటికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి మనిషి ఏ స్థితిలో ఉన్నాడు? పాపపు స్థితిలో ఉన్నాడు. ఒక పాపిని రక్షించాలి అంటే మరొక పాపి రక్షించగలడా? ఒక బలహీనుణ్ణి రక్షించాలంటే బలవంతుడైన దేవుడు కావాలి. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో ప్రవచనంలో ఉంది కదండి. బలవంతుడైన దేవుడిగా ఎందుకు వచ్చాడంటే, బలహీనమైనటువంటి ఘట్టముగా ఉన్నటువంటి మనలను కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగనే పాప జీవితములో జీవిస్తూ పాపములో కూరికిపోయి పాపపు అనే ఊబిలో ఉన్నటువంటి మనలను, ఆ పాపము వల్ల వచ్చే జీతమైనటువంటి మరణం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడంటే, పరిశుద్ధుడుగా, అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అయితే ఆయన రాకకు మరి ఒక మనిషిని ఎన్నుకున్నారు కనుక, ఆ మనిషి పాపము చేస్తే, ఆ పాపం వల్ల పుడితే ఆయన కూడా పాపిగా వచ్చేవాడు. అలా కాకుండా ఆయన పరిశుద్ధుడుగానే రావటానికి ఒక మరియను, కన్యకగా ఉన్నటువంటి, అంటే ఏ పురుషుని కూడనటువంటి, తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి మరియమ్మ గారిని ఆయన ఎన్నుకుని, ఆయన
మరి ఆ యోసేపు గారు ప్రదానం చేయబడినప్పటికీ కూడా వివాహం కాకుండా వారు ఏకము కాకముందు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడినైనా నేనే నిన్ను పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించేవాడను. నేను నిన్ను రక్షించడానికి రావాలంటే మరలా పరిశుద్ధంగానే దిగి రావాలి. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకములో జన్మించినప్పుడు కనుక ఆయన జన్మ కూడా పరిశుద్ధముగానే పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి ఆయన, అపవిత్రత లేనటువంటి ఆయన, పవిత్రుడైనటువంటి ఆయన నీ నా అపవిత్రతల కొరకు, నీ నా దోషముల కొరకు ఆయన ఆ దోషములను భరించాడు. ఎంత గొప్ప త్యాగం అండి! ఈ విషయాన్ని తెలుసుకుంటేనే మనము ఆయన్ని హృదయపూర్వకముగా ఆరాధించగలం, హృదయపూర్వకముగా ఆయన్ని మహిమపరచగలం, హృదయపూర్వకముగా ఆయన సేవించగలం. నశించిపోతున్నటువంటి మనకు శిక్ష విధించడానికి రాలేదు, ఆ పాపముల నుంచి రక్షించడానికే వచ్చాడు. ఒక ఆయన అంటాడు, పాపిని శిక్షించటానికి నేను వచ్చానంటాడు. మీరు ఎప్పుడైనా ఈ మాట వినే ఉంటారు. పాపిని శిక్షించటానికంట, మంచివాడిని కాపాడడానికంట. ఇంకా దేవుడే దానికి వస్తే ఆ మాత్రం దానికి దేవుడు ఎందుకు దిగి రావాలా? మంచివారిని కాపాడాలంటే మంచివారు కాపాడగలరు, పాపంతో నశించిపోతాడు. కానీ మన దేవుడు వచ్చింది పాపిని శిక్షించడానికి కాదు, పాపిని వారి పాపముల నుంచి రక్షించటానికి. వారి పాపముల నుంచి రక్షించాలి అంటే గనక నీతిమంతుడు అవసరమై ఉన్నది, పరిశుద్ధుడు అవసరమై ఉన్నది. అందుకనే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి ఆయన నిన్ను నన్ను ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు అని విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. నీతిమంతుని రక్తము ద్వారా అయితే మాత్రమే ఆ పాపములు క్షమించబడతాయి. ఈ మాట బైబిల్ గ్రంథంలోనే కాదు, అనేక మార్లు మనం వింటున్నాం, శ్లోకాలలో కూడా ఉంది, వేద గ్రంథాలలో ఉంది. కానీ ఆ విషయాన్ని చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు. వేద గ్రంథాల్లో ఉందండి, నీతిమంతుడి లోకానికి, దేవుని కుమారుడి లోకానికి వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాప క్షమాపణ ఉండదు అని. ఆ యొక్క శ్లోకాన్ని నెరవేర్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయనే నీతిమంతుడు. ఇంకెవరైనా చెప్పగలరా నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పాపము లేకుండా జీవిస్తున్నాను అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? పరిశుద్ధ దేవుడనైనటువంటి నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి ఆ మాట వినకుండా పాపంలో నశించిపోతున్నప్పుడు ఆయన పోలికల్లో చేసుకున్నాడు గనక, ఆయన వారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు గనక ఆ వెలను చెల్లించి మరలా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది నిన్ను నన్ను కూడా ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకుని మనతో సహవాసం చేయాలని, పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా కల్పించాలనే ఉద్దేశముతోనే ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రాకలో ఎంత గొప్ప త్యాగం ఉందో ఎప్పుడైనా గ్రహించారా ప్రియులారా? అది గ్రహించుకోలేకుండా ఈ లోకములో డబ్బున్నటువంటి వారి డబ్బు చేత పుట్టినరోజులు గ్రాండ్గా, అల్లరగా, ఖర్చు ఎక్కువ పెట్టి ఎంత అల్లరి ఎక్కువ చేస్తే అంత గ్రాండ్గా జరిగినట్టు ఈ దినాల్లో పుట్టినరోజులు. అంతే కదండి? కేకలేస్తారు, చూసారా మీరు ఎప్పుడైనా? అరుస్తారు. పుట్టినరోజు టైం అయిపోయిన తర్వాత పెద్దగా మరి మందు కాల్చి అరుస్తారు, కేకలేస్తారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంత అల్లరి చేస్తే అంత గ్రాండ్గా జరిగినట్టు లెక్క. క్రిస్మస్ ఆరాధన కూడా, అంటే క్రీస్తు యొక్క జన్మదినాన్ని కూడా అదే విధంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు మనల్ని రక్షించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను హృదయపూర్వకముగా ఆరాధించడానికి మనం ఇష్టపడుతున్నామా? అలా ఇష్టపడాలంటే గనక ఈ విషయాలను తప్పకుండా మనం గ్రహించుకోవాలా. మొదటిగా ఆయన చీకట్లో మగ్గిపోతున్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన లోకానికి వచ్చాడు.
భయముతో వణుకుతో ఉన్నటువంటి మన జీవితాల్లో ఆ భయమును పోగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనము పాపముల చేత నశించిపోతున్నప్పుడు ఆ పాపముల నుంచి విడిపించి మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం మర్చిపోకూడదు. అదే 43లో 11వ వచనంలో కూడా మాట ఉండడం చూడమ్మా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇంకా అనుమానం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఒక బలహీనుడు వేరొక బలహీనుడిని కాపాడలేడు. బలహీనులమైనటువంటి మనలను కాపాడాలంటే బలవంతుడే కావాలి. పాపులమైనటువంటి మనల్ని కాపాడాలంటే పరిశుద్ధుడే కావాలి. ఇంకా అంతటి పరిశుద్ధుడు ఇంకెవరూ లేరు కనుక నేను రక్షించేవాడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. 12వ వచనం కూడా చూడమ్మా. అక్కడే ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఆయనే తెలియచేశాడు. ప్రకటించడం అంటే ప్రవచన ద్వారా ఎంతో కాలంగా తెలియచేస్తూ వచ్చాడు. రక్షకుడి లోకానికి వస్తాడని అనేక ప్రవచన గ్రంథాల్లో దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు వ్రాయించాడు. ఆయనే ప్రకటన చేశాడు. ఆ రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ మాటను బహుసూటిగా తెలియచేస్తున్నాడు. నమ్ముతున్నామా ప్రియులారా? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని విశ్వసిస్తున్నామా? యోనా గారు కూడా మాట అంటాడు చూడండి. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ వచనములో యోనా గారు ఆ మత్స్యము కడుపులో ఉండి, భయంకరమైనటువంటి పాతాళ గర్భములో ఉండి ప్రార్థన చేస్తూ పలుకుతున్నటువంటి మాట ఇది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ ప్రార్థన చేసే ముందు కొన్ని విషయాలు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటే రక్షించగలిగిన వానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయన్ని హృదయపూర్వకంగా స్తుతించాలన్నా, ఆయన్ను హృదయపూర్వకముగా ఆరాధించాలన్నా, హృదయపూర్వకముగా ఆయన్ను గణపరచాలన్నా, ఆయన్ను సేవించాలన్నా మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఆయన యొద్దనే రక్షణ దొరుకుతుంది అనే విషయం తెలుసుకోవాలా. అప్పుడు తప్పకుండా మనము హృదయపూర్వకముగా ఆయన ఆరాధన చేయగలం. ఇక్కడ ఆ విషయం తెలుసుకున్నాడు కనుక యోనా గారు అంటాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కాబట్టి నేను ఏం చేస్తానని పైనుంచి అంటున్నాడు ఆ మాటలన్నీ కూడా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. ఏంటంట? నీ యొద్ద రక్షణ దొరుకుతుంది కాబట్టి నేను నీకు బలులు అర్పింతును. దేవునికి అర్పణల విషయంలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే రక్షించగలిగిన వానికి మనము అర్పణలు ఇస్తున్నామా అండి? ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఇది. ఆనాడు బలులు అర్పింతును అన్నాడు. ఆ బలులకి సాదృశ్యంగా ఇప్పుడు ఏముందంటే ప్రార్థన బలిపీఠాలు మనం కట్టాలా. ఆ ప్రార్థన బలిపీఠం మీద మనం అర్పించాలా. ఎందుకని? ఆయన యొద్దే రక్షణ దొరుకుతుంది గనక ఇవన్నీ చేయాలా. ఇంకా ఏమంటున్నాడు చూడమ్మా. నేను మొక్కుకొని నా మొక్కుబళ్లను చెల్లింపక మానను. ఎందుకని? నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళని కూడా నేను చెల్లిస్తాను. ఎందుకంటే రక్షించేవాడు నీవే కాబట్టి. ఆ డబ్బు చాలామంది రకరకాలుగా ఖర్చు పెట్టడానికి, రకరకాలుగా పాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నేటి దినాల్లో మనిషి దాని కొరకే, మనిషిని కాపాడుకోవడానికి
ఎన్నో విధాలుగా మనిషి డబ్బు ఖర్చు పెడుతున్నాడు, కానీ రక్షించగలిగినటువంటి దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఆ డబ్బు ఖర్చు చేరేటువంటి మరి విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ. దేవుని యొద్దనే రక్షణ దొరుకుతుందని తెలుసుకున్నాడు గనక, అయా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను మొదటిగా, ఎందుకంటే నీవే రక్షించే దేవుడు అని. ఇంకా నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నేను మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లింపకుండా మానను అంటున్నాడు. పెద్దలు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే మరి చర్చికి వెళ్ళినప్పుడు చూసారా మీరు, పెద్ద చర్చిల్లో కనపడుతుంది మనకి. ఈ వాక్య ఆధారమే కాదండి, యేసు ప్రభువు జన్మించాడని తెలిసిన తర్వాత చూడడానికి వెళ్ళినటువంటి గొర్రెల కాపరులు ఒట్టి చేతులు తెల్లారండి? ఒట్టి చేతులు తెల్లలేదు, వారు బహుమానాలు తీసుకెళ్లారు వారికి ఉన్నటువంటి వాటిలో. ఇంకా జ్ఞానులు ఉన్నారు, వారు ఒట్టి చేతులు తెల్లారా? రాత్రి చెప్పారు కదా దైవజనులు, చాలా విలువైనటువంటి సామాన్లు తీసుకువెళ్ళారు. ఎందుకని? పుట్టింది ఎవరో? రక్షకుడు, ఒక సామాన్యుడు కాదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి పుట్టాడని మనం తెలిసి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన స్తోమతను బట్టి మనం తీసుకెళ్తాం, అంతే కదండి? అలాగనే ఇక్కడ పుట్టింది రక్షకుడు, సామాన్యుడు కాదు అని చెప్పి విలువైనటువంటి సామాగ్రులు వారు తీసుకువెళ్ళారు. ఎందుకంటే రక్షకుడు పుట్టాడని వారు విశ్వసించారు గనక. అలాగనే ఇక్కడ యోనా గారు కూడా చెప్తున్నాడు, నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది గనక నేను నిన్ను స్తుతిస్తాను, నీకు మొక్కుబళ్ళు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లింపకుండా మానను, ఎందుకంటే ఏది ఏమైపోయినా నీవే నన్ను రక్షిస్తావు గనక. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లారా. దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించే రక్షణ పొందుకోవాలంటే ఇటువంటి తీర్మానాలు కూడా ఉండాలి. యోనా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఏదేమైనా దేవుడు నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి ఆయన పరిశుద్ధుడుగా, బలవంతుడుగా, గొప్పవాడుగా, నీతిమంతుడుగా వచ్చారు గనక ఆయన అంటాడు, నిన్ను రక్షించు దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఇక లేడు. పరిశుద్ధ దేవుడునైనటువంటి నేనే నిన్ను రక్షించువాడును, ఎందుకంటే పరిశుద్ధుడు కానివాడు ఎవ్వరు కూడా నిన్ను రక్షించలేరు. ఆ విషయాన్ని మనం కూడా నమ్మినట్లయితే కనుక ఆయనే నిజమైన రక్షకుడని, నిజమైన రక్షకుడు. చూడండి, యోహాను సువార్తలో మాట కనపడుతుంది, 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనేది. ఎలా లోకరక్షకుడంట? ఈయన నిజముగా రక్షించగలిగినటువంటి వాడే, ఈయన నిజముగా పరిశుద్ధుడే, ఈయన నిజముగా బలవంతుడే అని మా మట్టుకు మేము తెలుసుకున్నాము అని అక్కడ చెప్తున్నారు. మనం తెలుసుకున్నామా అండి? మనం తెలుసుకున్నామా? మనం తెలుసుకుంటే కనుక నిజముగా రక్షించగలిగినటువంటి దేవునికి ఆయన యొద్దే రక్షణ దొరుకుతుందని మనం కృతజ్ఞతగా స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మొక్కుబళ్ళు విషయంలో కూడా తీసుకొచ్చి ఆయన ఘనపరచువారుగా, ఆయన స్తోమతకు తగ్గట్లుగా, మామూలుగా కాదండి. ఎలా ఇచ్చారు వాళ్ళు? జ్ఞానులు ఆయన స్తోమతకు ఆయన రాజు కాబట్టి రాజుకు గుర్తుగా బంగారాన్ని ఇచ్చారు. ఆయన పూజనీయుడు కాబట్టి, ఆయన పూజింపదగినటువంటి దేవుడు గనక, ఆయన సేవించదగినటువంటి దేవుడు గనక దానికి గుర్తుగా సాంబ్రాణిని వారు అర్పించారు. ఆయన పరిమళ వాసనగా ఈ లోకానికి వచ్చారు గనక దానికి గుర్తుగా
ఆయన బోళమును సమర్పించారు. ప్రియులారా, అటువంటి అనుభవాలన్నీ మనము ఎప్పుడు కలిగి ఉండగలమంటే, రక్షకుడు నా కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఆయన రక్షించగలిగినటువంటి బలవంతుడు, ఆయన రక్షించగలిగినటువంటి పరిశుద్ధుడు అని మనము విశ్వసించినప్పుడే. అయితే నేను త్వరగా ఆయన వేటి నుంచి రక్షిస్తాడు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. సమయానుకూలాన్ని బట్టి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆయన వేటి నుంచి రక్షిస్తాడు? ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చాడు, నేను రక్షించేవాడును నేనే అంటున్నాడు. వేటి నుంచి రక్షిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథము 116వ కీర్తన, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ వచనాన్ని చదవండమ్మా. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అంటే మొదటిగా మనము కృంగిపోయినప్పుడు మన కృంగుదల నుండి ఆయన రక్షిస్తాడు. ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, లోకం యొక్క తీరు, ఎవరైనా అనేక సమస్యల చేత, ఇబ్బందుల చేత, బాధల చేత కృంగిపోతూ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషిని చూసి మనుషుల తీరు ఎలా ఉంటుందంటే, ఇంకా మరొక రాయేస్తాడు ఇంకా కృంగిపోయేటట్లు. ఇంకో మాట అంటాడు, వాడు అలాంటోడు ఇలాంటోడు అందుకే అలా జరిగింది అని ఇంకొక రాయేసి ఆ మనిషి ఇంకా కృంగిపోయేటట్లు చేసేది ఈ సమాజం. మనుషుల పరిస్థితులు అలా ఉంటాయి. ఎవరైనా కృంగిపోతున్నప్పుడు కాపాడవలసిన దానికి బదులుగా, ఆ కృంగుదల నుంచి రక్షించవలసిన దానికి బదులుగా ఇంకా కృంగిపోయేటట్లు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంటే, కృంగిపోతున్నటువంటి నిన్ను నన్ను ఆ కృంగుదల నుండి రక్షించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని లేఖనం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావా, ఏదైనా బాధలు మనుషులకు కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కృంగిపోతూ నలిగిపోతూ, ఇక నా బాధ ఎవరు తీరుస్తారులే, ఎందుకులే ఈ జీవితం అని కృంగిపోతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో కాపాడుతున్నాయా? నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. నీ కృంగుదల నుంచి రక్షించడానికే లోక రక్షకుడి లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని ఈ వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నాను. నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా సరే, మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుంచి నన్ను రక్షించునుగాక. చూసారా, దేవుడు వేటి నుంచి రక్షించడానికి వచ్చాడంటే, మనం కృంగిపోతున్నప్పుడు మన కృంగుదల నుంచి లేవనెత్తి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం అనేక రకాలుగా బాధలు పడుతున్నప్పుడు, బాధలు చాలా రకాలుగా ఉంటాయి, ఒక్క రకంగా కాదండి. అనారోగ్యంగా సమస్యలతో బాధలు పడేవారు కొంతమంది ఉంటారు, ఆర్థిక ఇబ్బందులతో బాధలు పడేవారు మరికొంతమంది ఉంటారు, పక్కింటి వారితో బాధపడలేనటువంటి వారు కొంతమంది ఉంటారు, అంతే కదండి. లేకపోతే తోడుకోళ్లతో బాధలు పడలేనటువంటి వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అసలు ఎవరు చెప్పుకోలేరు కొంతమంది. అయ్యో ఈ మాటలు పడలేకపోతున్నానే, ఈ మాటలు మీకు వెటకారంగా అనిపించవచ్చు, నవ్వుగా అనిపించవచ్చు, అది లోపల వారికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురు ఈమె మాట అనలేదు,
ఆమె కొడితే ఈమె కొట్టలేదు, అలాగని మెదలకుండా ఊరుకున్నా ఆమె ఊరుకోదు, ఏదో విధంగా రేపుతూ ఉంటుంది. అది చాలా భయంకరమైనటువంటి బాధ. అటువంటి కొన్ని రకాల బాధలు ఉంటాయి. ఇంకా మనుషులకు రకరకాలైనటువంటి బాధలు, ఇంకా అనారోగ్య సమస్యలను బట్టి కొంతమందికి ఆ బాధ ఎక్కువగా ఎప్పుడు అనిపిస్తుందంటే, అది ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఆ బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించినా ఫలితం ఉండదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. ఇంకా అంతకు మించిన బాధ ఏముందంటారు అసలే? ఒకవేళ డబ్బుండి చూపించుకోగలిగిన స్తోమత ఉండి వెళ్ళి తగ్గిపోతే అది మనకు పెద్ద బాధ అనిపించుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి ఒక 5,000 ఖర్చు పెడితే పని అయిపోద్దులే అనుకోవచ్చు. కానీ ఎన్ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా అర్థము కానటువంటి వ్యాధులు ఎంతోమంది కలిగి ఉంటున్నారు. ఎంతమంది వైద్యులను సంప్రదించినా తగ్గనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. అది ఎంత భయంకరమైనటువంటి బాధ అండి. అటువంటి బాధ అయినా సరే ఇక్కడ వాక్యము ఎంత సూటిగా వ్రాయబడి ఉందంటే, ఫలాన్ని బాధ నుంచి రక్షించడానికే వచ్చానని చెప్పడం లేదు. బాధలన్నిటి నుంచి అంట, ఒక్క బాధ కాదు, మనిషికి అనేక రకాలైనటువంటి బాధలు వస్తాయి. కాబట్టి బాధలన్నిటి నుంచి రక్షించటానికి లోకరక్షకుడి లోకానికి వచ్చాడు. ఇంకా భయపడవలసిన పని ఉందంటారా? ఏ భయము లేదు. ఉదాహరణ, ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, ఆమె బాధే మనకు తెలుసు, మనం విన్నాం ఆమె బాధను గూర్చి. ఆమె బాధ ఎంత గొప్పదంటే, ఆమె వైద్యుల్ని ఎంతోమందిని సంప్రదించిందంట, ఎంతోమంది యొద్దకు వెళ్ళిందంట, కానీ ఆమె బాధ తగ్గలేదు. అసలు ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందంట, ఫలితం లేకపోయింది. కానీ ఆమె తెలుసుకున్నది ఏంటో తెలుసా? ఈ బాధ నుంచి విడిపించగలిగిన రక్షకుడి లోకానికి వచ్చాడని తెలుసుకోగలిగింది గనక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారటుగా వెళ్తున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎందుకంటే అప్పుడు జనసమూహము తండోపతండులుగా వేల మందిగా ఆయన వెనక వెళ్ళేవారు. వేల మంది, వేల సంఖ్యలోనే. ఎందుకంటే వారి అక్కడ ఆయన వారికి భోజనాలు చెప్తున్నప్పుడు ఆ వేల సంఖ్య మనకు తెలియజేశారు కదా. వేలలోనే ఆయన ఎక్కడ ప్రసంగించినా, ఎక్కడ రోడ్డు మీద వెళ్ళినా వేల సంఖ్యలో వెళ్ళేవారు. అంటే మరి ఆ ఇరుకులో ఆమె కలవలేనటువంటి పరిస్థితి, చాలా బలహీనరాలు కావచ్చు, ఇంకా ఆమెకు ఉన్నటువంటి ఆ వ్యాధిని బట్టి మరి జనంలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె బాధ ఎంత గొప్పదో అంత విశ్వాసం ఉంచింది. నా బాధలన్నిటి నుంచి రక్షించగలిగినటువంటి దేవుడి లోకానికి వచ్చాడని ఆమె నమ్మగలిగింది గనక, ఆయన యొద్దకు వెళ్ళి కనీసం ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడుదును అనుకుంది. అంతే, వెళ్ళి ముట్టుకుందంట. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అప్పుడే ఆమె బాధ నివారణ అయిపోయింది. అంటే ఆయన, మనం ఏ బాధ కలిగి ఉన్నా సరే మన బాధలన్నిటి నుంచి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని నమ్మి మనము ఆయన యొద్దకు వెళ్ళగలిగితే గనక తప్పకుండా ఆ బాధలన్నిటి నుంచి రక్షణ పొందుకుంటాం. ఇంక ఎటువంటి కృంగుదల ఉండవలసినటువంటి పరిస్థితులు ఉండవు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 72వ కీర్తనలో, లోకరక్షకుడి లోకానికి వచ్చాడు, మంచిదే. కానీ ఆ రక్షకుడు దేని కొరకు వచ్చాడో, వేటి నుంచి రక్షిస్తాడో మనం తెలుసుకోగలిగితేనే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయగలం. మన హృదయాంతరంగంలో నుంచి ఆయన మహిమపరచగలం, ఘనపరచగలం. అది గ్రహించలేక అంగుగా ఆర్భాటంగా చేస్తున్నారే కానీ నిజమైన ఆరాధనలు చేయలేకపోతున్నారు. ఆయన మనము కలిగి ఉన్నటువంటి ప్రతి కృంగుదల నుంచి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడని మనం గ్రహించుకోవాలా. మనం కలిగిన ప్రతి బాధల నుంచి రక్షించడానికి లోకానికి వచ్చాడని తెలుసుకోవాలి. మరొక మాట, 72వ కీర్తన 13వ వచనం చదవడమా? నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఎవరి ప్రాణాలంట? డబ్బున్నవారి ప్రాణాలు కాదండి. ఇక్కడ రాయబడిన, ఎందుకని ఆ మాట అప్పుల్లో రాశారంటే, మనం చాలా కాలం క్రితం
ఒకసారి ఆలోచన చేయండి. మనం కొంచెం ముందుకు వెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ పథకాలు, ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ పథకము, కొంత డబ్బు ప్రభుత్వం ఇచ్చే పథకాలు లేని సమయంలో మనం ఆలోచన చేయగలిగితే, వ్యాధుల విషయానికి వస్తే చక్కగా కష్టపడి పని చేసుకుని పేదలుగా ఉన్నటువంటి వారికి అటువంటి పెద్ద పెద్ద వ్యాధులు ఏమి వచ్చేవి కాదండి. ఆలోచన చేయండి మీరు ఒకసారి, పెద్దవారిని అడిగితే తెలుస్తుంది. ఈ హార్ట్ అటాక్లని, భయంకరమైనటువంటి వ్యాధులని మరి వచ్చేవి కాదు. వారికి ఎంతసేపు చిన్న చిన్న జ్వరాలు అటువంటివి వస్తే మరి అవి ఇవి తాగి ఆ రసాలు వేసుకుని అవి వేసుకుని తగ్గించేసుకునేవారు. అంటే డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఎందుకని వచ్చేవో కాదు తెలుసా? దేవుడు పేదల ప్రాణములను రక్షించే దేవుడు అనే గ్రహించుకోవాలి మనం. అది డబ్బున్న వారికి ఎందుకు వచ్చేదంటే, వారు ఏ విధంగా అయినా వారు డబ్బుతో కాపాడుకోగలరు, అంతే కదండి. ఇప్పుడు హార్ట్కి ఆపరేషన్ కావాలి. ఇప్పట్లో అంటే మా సామాన్యుడికి వచ్చిన హార్ట్కి ఆపరేషన్ ప్రభుత్వం వారు దేవుని కృపను బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ప్రభుత్వం వారు చేస్తున్నారు. కానీ అప్పట్లో అటువంటి అవకాశాలు లేవు. పేదవాడు చేయించుకోగలడండి? చేయించుకోలేడు. అందుకనే అటువంటివి ఆ పేద స్థితిలో ఉన్న వారికి వచ్చేవి కాదు. వారికి జలాలు, తలనొప్పులు, కాళ్ళుపోట్లు అవే వస్తే వాటికి కూడా మందులు వాడకుండా ఏయో ఆయాకు ఈయాకు ఆ రసం ఈ రసం అని చెప్పేసి చక్కగా తగ్గించుకునేవారు. అంటే పేదల ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఆ వ్యాధుల విషయానికి వచ్చిన మనం అప్పట్లో హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యి వచ్చినాయి అంటే పెద్ద పెద్ద వారికి వినబడే మాటలు. వారు వైద్యం అమ్మ అంత ఖర్చు పెట్టారంట, అంత చేయించుకున్నారంట అని అనేవాళ్ళం. అదే ఆపరేషన్ ఇప్పుడు పేదవారికి కూడా జరుగుతుంది. మరి దేవుడు మరి ఆ పేదల ప్రాణాన్ని రక్షించే దేవుడు గనక ఈ అవకాశాన్ని కూడా కల్పించారు. ఏ అవకాశం? ప్రభుత్వం వారిని ప్రేరేపించి, ప్రభుత్వం వారితో మాట్లాడి వారి ద్వారా సహాయాన్ని అందించే ఏర్పాటు దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇవి నా సొంత మాటలు కాదు, దేవుడే తన వాక్యం ద్వారా స్పష్టంగా తెలియచేసినటువంటి మాట ఇది. పేదల ప్రాణమును రక్షించటానికి ఆయన వచ్చాడు, బీదల ప్రాణమును అతడు రక్షించును. మరో మాట చూడండి, అక్కడే 72:4 ఉంటుంది చూడండి. 4 ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును, పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును. బీదల పిల్లలను రక్షించి. మన దేవుడు రక్షకుడుగా వచ్చాడంటే అసలు ప్రాముఖ్యమైన మాట అదే. మనదొక్కటే అనుకుంటాం, ఇది పాపులను రక్షించడానికి అని ఒక్కటే అనుకుంటాం. కానీ ఎన్ని విధాలుగా మనం రక్షిస్తున్నాడో మనం గ్రహించుకోగలిగితే కనుక దినము మనం స్తుతించకుండా ఉండలేం. మనం పేద స్థితిలో ఉన్నప్పుడు, ఫలాంది మనం భరించలేమన్నప్పుడు, అది మనకు లేకుండా మన ప్రాణాలను రక్షించేవాడుగా, పేదల ప్రాణములను రక్షించే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, పేదల పిల్లలను రక్షించి. మీరు ఆలోచన చేస్తే కనుక చాలామంది ఈ చలిలో చంటి పిల్లలు వెళితే చాలా ప్రమాదం అని అనుకుంటాం. చాలా జాగ్రత్తలు, శ్రద్ధలు తీసుకుంటాం. బయటికి వెళ్ళనేమో, లోపల ఉంటాం. మనకి ఇల్లు ఉంది కాబట్టి ఇంట్లో పెట్టి, మనకు స్తోమత ఉంది కాబట్టి మరి మంచి స్వెటర్లు కొని కట్టుకోవడానికి అవి చేస్తున్నాం. మరి లేనటువంటి పేద పిల్లలు ఉన్నారే, వారి పరిస్థితి ఏంటి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా వీటిని ఆలోచన చేశారా మీరు? పేద పిల్లలు రోడ్ల మీద, అరుగుల మీద, గణపవరం సెంటర్లోకి వెళ్ళి అర్ధరాత్రి దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఆ అరుగుల మీద ఆ చలిగాలిలో చంటి పిల్లలతో ఒక ఆమె ఉంది, చిన్న చంటి పిల్లతో తీసుకొచ్చింది నా దగ్గరకు. మరి ఆ సమయంలో ఆమె ఆకలి అని చెప్పినప్పుడు, ఆమెకు తగిన సహాయం చేసినప్పుడు చాలా కృతజ్ఞతగా ఆమె మాట్లాడడం జరిగింది. ఆమె పిల్లవాడు ఇప్పుడు ఎంత అయ్యాడు, మరలా రెండో పిల్లవాడిని ఎత్తికొచ్చి, బాబాయ్ రెండో పిల్లాడు అని చూపిస్తుంది. చిన్న పిల్లవాడు చక్కగా ఎలా ఉన్నారంటే దేవుని కృపను బట్టి ఆరోగ్యవంతులుగా. వారికి ఏమీ లేదు. రోడ్ల మీద, ఆ కుట్ల దగ్గర, ఆ చలిలో. అది కాదా పేదల పిల్లలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడిచ్చే రక్షణ? ఈ విషయాన్ని గ్రహించుకోగలుగుతున్నావా?
పేదల పిల్లలను ఒకవేళ మీకు డబ్బుండి పెద్ద పెద్ద హాస్పిటల్కి స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, కానీ ఆ లేనటువంటి వారు చివరికి వైద్యమే చేయించిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వారిని రక్షించడం లేదా? మన పిల్లల కంటే ఆరోగ్యవంతులుగా వారు ఉండడం లేదా? మీరు చూశారు, నేను చాలామంది చూశాను మన పిల్లల కంటే ఆరోగ్యంగా ఉండడం. కారణం ఏంటంటే దేవుని వాగ్దానం, అది దేవుని మాట. అది పేదల పిల్లలను రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు కనుకనే అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే గనక నేనున్నటువంటి ఆ పేద స్థితిలో నాకు వస్తున్నటువంటి ప్రతి కృంగుదల నుండి ఆయనే రక్షిస్తున్నాడు. నేను కృంగిపోతున్నప్పుడు నా ధనం నన్ను రక్షించడం లేదు, నాకున్న హంగు నన్ను రక్షించడం లేదు. ఆ కృంగుదల నుండి రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడే నన్ను రక్షిస్తున్నాడు అని మనము నమ్మగలం. మనకొచ్చిన ప్రతి బాధ, నేను ఒక్క బాధే చెప్పాను, ఆరోగ్య సంబంధితమైనటువంటి బాధ ఒకటే చెప్పాను. ఇంకా అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఆ బాధలన్నిటి నుంచి కూడా ప్రభువే రక్షిస్తాడు. మనం చాలాసార్లు విన్నాం, ఒక దైవభక్తుడి యొక్క భార్య తన 2 పిల్లలతో ఉన్నప్పుడు అప్పుల వారు వచ్చంట పిల్లల్ని తీసుకుపోతానని అప్పులోకపోతే, చెప్పాను కదమ్మా, అప్పట్లో బానిసత్వం అలా ఉండేది, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. వారిని హింసలు పెడతారు, వారిని బానిసలుగా హింసిస్తారు, వారితో కష్టపడి పని చేయించుకుంటారు, ఆ అప్పు చెల్లించిన తర్వాత తీసుకెళ్ళాలి. అటువంటి పరిస్థితి ఆమెకు వచ్చినప్పుడు తన భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఆ యొక్క ఎలీషా ద్వారా జరిగించినటువంటి కార్యం ఏంటంటే, ఆమె ప్రవక్త వద్దకు వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట, మీ ఇంట్లో ఏముంది అంటే, ఒక నూనె కుండ ఉన్నదండి, దాంట్లో కొంచెం నూనె ఉందని చెప్పినప్పుడు, మీ ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళి దొరకగలిగినన్ని, చక్కని మాట ఉంటుంది అక్కడ, ఎన్ని దొరుకుతాయన్నమాట. దేవుని కార్యం ఎంత గొప్పదో ఇటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతాయి. దొరకగలిగినటువంటి కొండలు తెచ్చుకోండి మీరు అని చెప్పినప్పుడు వారి కుమారులతో వెళ్ళి మొత్తం ఇల్లంతా పేర్చేసి ఉంటారు. పేర్చేసి ఇంకేం దొరకలే అంటే మొత్తం ఇళ్ళన్నీ తిరిగేసరి మనం అయిపోయినాయన్నమాట, ఇంకేం లేవన్నప్పుడు అప్పుడు ఆ నూనె ఆ కుండల్లో నింపమన్నప్పుడు నింపుతూ వస్తే నూనె అయిపోతుంది, కుండలన్నీ నిండిపోయినాయి. నిండిపోయిన తర్వాత అప్పుడు నూనె ఆగింది. నూనె ఆగిన తర్వాత సరే, వీటన్నిటినీ అమ్మి నీ అప్పులు తీర్చుకోవడమే కాకుండా మిగిలిన దానితో మీరు బ్రతకండి. చూసారా ఎంత గొప్ప దేవుడో. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్నావా, భయపడవలసినటువంటి పని లేదు. నువ్వు కలిగినటువంటి ప్రతి బాధ నుంచి నిన్ను రక్షించడానికి లోకరక్షకుడి లోకానికి వచ్చాడు. నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యాధుల నుంచి అయినా రక్షించగలడు, నువ్వు కలిగినటువంటి అప్పుల బాధల నుంచి అయినా రక్షించగలరు, నువ్వు ఉన్నటువంటి ఆ పేద స్థితి నుంచి అయినా రక్షించి నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. నమ్మినట్లయితే గనక తప్పకుండా మనం ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము. పేద స్థితిలో ఉన్నటువంటి మన పిల్లల ప్రాణాలను కాపాడే దేవుడు అన్నమాట ఆయన. చివరిగా మాట చెప్పుకుని ముగించుకుందాం. ఆయన లోకానికి ఎందుకు రావడం జరిగిందో ఇంకా చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తర్వాత నేర్చుకుందాం. చివరి మాట తెలుసుకుందాం, అసలు ప్రాముఖ్యమైనటువంటి మాట. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. అంగీకారం అంటే ఇంకా మామూలుగా కాదండి, పూర్తిగా అంగీకరించవలసిందే. పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడని నమ్మదగింది ఆ మాట. అంత మాత్రమే కాదు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదంట. నువ్వు పరిపూర్ణంగా అంగీకరించవలసిందే. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే అది సమర్థుడు గనక, లేక ఒప్పుకోక తప్పదు. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, ఇప్పుడు 2 డాక్టర్లు ఉన్నారనుకోండి, ఈ డాక్టర్ కాకపోతే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం అని అనుకుంటాం. నిన్ను రక్షించువాడను నేనే,
నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంత సూటిగా మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే రక్షించగలిగినటువంటి వాడు సమర్థుడై ఉండాలి. ఆ సమర్థత ఆయనకే ఉంది. రక్షించగలిగినటువంటి వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు గనక. కొన్ని ఎవరినైనా చెప్పమండి నేను కూడా పరిశుద్ధుడని చెప్పగలిగితే చెప్పొచ్చు ఎవరైనా సరే. ఆయన ఒక్కడే నేను పరిశుద్ధుడను, నేను రక్షించువాడును నేనే అని బహు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆయన మన పాపముల నుంచి రక్షించాలంటే ఆయన ఒక్కడే సమర్థుడు. ఎందుకంటే పాపము లేనివాడు గనక. ఆ మాట ఈయన నిజముగా నీతిమంతుడని బైబిల్లో ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారండి. పిలాతు చెప్పాడు, పిలాతు యొక్క భార్య చెప్పింది, నేను ఆయనకి ఇష్టమైన వారు చెప్పారంటే అనుకోవచ్చు. అమ్మా అధికారులు కూడా, వారందరూ అంటే ఆయన పట్టించినటువంటి అధికారులు కూడా ఈయన నిజంగా నీతిమంతుడని అక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన నిజముగా రక్షకుడు గనక, నిజముగా నీతిమంతుడుగా ఉండగలిగితేనే ఆ మాటను పలకగలిగాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన నిజముగా నీతిమంతుడు అన్న కారణం ఏంటంటే ఆయన నిజముగా రక్షకుడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన నిజముగా పరిశుద్ధుడు గనక, ఆయన నిజముగా నీతిమంతుడు గనక. ఆ విషయము ఆయనకు వ్యతిరేకులే సాక్ష్యం ఇస్తున్నారు. ఆ నీతిమంతుని రక్తము ద్వారానే నీకు నాకు రక్షణ ఉన్నది. ఈ విషయాన్ని మనం నమ్మగలిగితే గనక ఈ 2025వ సంవత్సరంలోనైనా హృదయపూర్వకముగా ప్రభువుని ఆరాధించగలం. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట అదే, క్రీస్తు ఆరాధన అని చెప్తారు కానీ ఆరాధిస్తున్నామా ఆయన్ని? డ్యాన్సులు వేసి సంతోషపడుతున్నాం, సంబరపడుతున్నాం, అది ప్రభువుని ఆరాధించడం అంటారా? ఆయన హృదయాంతరంగములో నుండి హృదయపూర్వకముగా ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. ఆ విధముగా మనం ఎప్పుడు చేయగలమంటే ఆయన నా కొరకే పుట్టాడు, నేను పాపిని, నా పాపముల నుంచి రక్షించడానికే లోకరక్షకుడి లోకానికి వచ్చాడని నువ్వు నమ్మినప్పుడే. ఒకవేళ అలా కాకుండా నేను పాపం లేదు, ఎవరో పాప కొరకు వచ్చారంట అనుకుంటే కనుక నీవు మోసపోయినట్టే, నిన్ను నీవు మోసం పుచ్చుకున్నట్టే, నిన్ను నీవు ఊబిలో దిగిపోయినట్టే లెక్క. ఇంకా ఆల్రెడీ ఊబిలోనే ఉన్నావు, కానీ పాపము లేనివాడిని అని చెప్పుకుంటే కనుక ఇంకా ఆ ఊబిలో నుంచి పైకి వచ్చే అవకాశం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుంటే గనక, చివరికి మాట చెప్పుకొని ముగించుకుందాం. మనం ఎప్పుడు రక్షణ పొందుకోగలమంటే 1 యోహాను రాసిన పత్రికలో 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. ఎప్పుడంటే మన పాపములను మనం ఒప్పుకుంటే. నేను పాపినే, లోకరక్షకుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మన పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే గనక తప్పకుండా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము ద్వారా, ఆయన పవిత్రుడు గనక, ఆయన నీతిమంతుడు గనక, ఆయన రక్తము ద్వారా మనమందరం కూడా పవిత్రులుగా చేయబడతాము అని దేవుని లేఖనం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. నమ్ముతున్నావా ఈ సత్యాన్ని? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అలా నమ్మగలిగితే గనక ఆ నీతిమంతుని రక్తమే, ఆ పవిత్రుని యొక్క రక్తమే, ఆ పరిశుద్ధుని యొక్క రక్తమే నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను రక్షిస్తుందని నువ్వు విశ్వసిస్తే గనక ఆయన జన్మ దినమును జరుపుకునేటువంటి మనము ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా మనము ఉండలేము. చాలామంది అది గ్రహించుకోలేక
ఆచారంగా, క్రిస్మస్లు ఈ దినాలు అలాగే ఉన్నాయి, ఆచారంగా లేకపోతే అంగును బట్టి వారు చేస్తున్నారు వారికంటే ఎక్కువ నేను చేయాలని, అంతే. అంతేగాని ప్రభువు నామం మహిమపరచబడాలా అన్నట్లుగా అనేక అనేక స్థలాల్లో ఉండడం లేదు. మనం హృదయపూర్వకముగా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించమని కోరుకుంటున్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినాన్నైనా, ఈ యొక్క 2025 సంవత్సరంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలోనైనా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించి ఆయన దేని కొరకు వచ్చాడో మనం గ్రహించుకుని మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనల్ని సరి చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా మనల్ని పవిత్రులుగా తీర్చిదిద్ది మనకు రక్షణను అనుగ్రహించి ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యములో చేర్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆదిలో పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, దేవునితో కలిగినటువంటి ఆ సంబంధాన్ని, దేవునితో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సమాధానాన్ని తిరిగి మనల్ని ఎప్పుడు పొందుకోగలమంటే ఆయన లోకానికి వచ్చినటువంటి ఆయన్ని విశ్వసించి ఆయన యొద్ద మన పాపాలు ఒప్పుకున్నట్లయితే కనుక ఆయన రక్షణ పొందుకుంటావు, ఆ నిత్య రాజ్యానికి కొనుక్కోబడతావు. ఆయన నిత్య రాజ్యములో ఆయనతో సహవాసం చేసే భాగ్యం వస్తుంది, ఆయనతో సమాధానం కలిగి ఉండే భాగ్యం నీకు వస్తుంది. ఆ విధంగా ఉండాలంటే కనుక లోక రక్షకుడిని మనం విశ్వసించాలా, మన హృదయంలో చేర్చుకోవాలా. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో ఆశీర్వదించి వాక్యము ద్వారా అందరూ ఫలించడానికి తగిన సహాయం అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును నాయనా, 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మీరు మా కొరకు వచ్చారు. ఎందుకు వచ్చారో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మా అందరితో దినదినము మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని వెలిగించడానికే మీరు వచ్చారు ప్రభువా. దేవా, అందును బట్టి మేము ఈ వెలుగును చూడగలుగుతున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా నా ప్రభువా, దేవా ఇదిగో నాయనా ఇదిగో నా ప్రభువా, భయముతో బతుకుతున్నటువంటి మమ్మలను ఆ భయము నుంచి విడిపించి అభయాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చావు. అలాగే ఆయన నశించిపోతున్నటువంటి పాప జీవితంలో, పాపపు అనే ఊబిలో కూరుకుపోతున్నటువంటి మమ్మలను ఆ పాపముల నుంచి రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు తండ్రి. మీరు మాట్లాడినటువంటి మాటలు మేమందరము మా హృదయంలో చేర్చుకొని ఆ వాక్యాలను అనుసరించి రక్షకుడు అయినటువంటి నిన్ను నమ్మి మా సన్నిధిలో మా జీవితంలో నీ సన్నిధిలో మేము మా పాపములను ఒప్పుకుని నా ప్రభువా సరి చేసుకుని నీ యొక్క రక్షణ పొందుకుని నిత్య రాజ్య వారసులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్యము ఫలించి నాయన ప్రతి ఒక్కరు నీ రక్షణ పొందుకోవడానికి, మీరే నిజమైనటువంటి రక్షకుడు అని గ్రహించుకోవడానికి, నీ యొద్దకు రావడానికి తగిన సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటారని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.